హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే లాస్ట్ టైం లైవ్ చేసినప్పుడు క్రాఫ్ట్ వీడియోస్ కానీ పెయింటింగ్ వీడియోస్ కానీ చేయమని అడిగారు. అసలు అలాగే అనుకున్నానండి, కానీ ఏం పెయింటింగ్ వేయాలా అనుకున్నప్పుడు హార్ట్ అయితే వేద్దాం. ఎందుకంటే నార్మల్గా హార్ట్ అనేది ఎప్పుడు బాగానే ఉంటుంది కదా. అసలు హార్ట్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందా లేదా, దానికి 3 కలర్స్ అయితే అనుకున్నానండి. రెడ్, ఆరెంజ్, పింక్లో హార్ట్ వేసి దాంట్లో మధ్యలో నేమ్ రాస్తే ఎలా ఉంటుంది అన్న టాపిక్ మీద ఈ హార్ట్ సింబల్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు నేను ఒక కొత్త వీడియో ప్లాన్ చేసుకున్నానండి. ఏంటంటే ఇప్పుడు మనకి పేపర్స్ ఉంటాయి కదా, స్కూల్ టైంలో మనం ఇలా డెకరేషన్కి వాడాం కదా, చాలా స్మూత్గా అయితే ఉండేవి కదా, జెండా పండగకి అలాంటివి. స్కూళ్ళల్లో జెండా పండుగలకి ఒక పేపర్స్ అయితే మనం క్రాఫ్ట్ పేపర్స్ తెచ్చుకుని దాంట్లో డిజైన్ అయితే కట్ చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అలాంటి పేపర్స్ అయితే తీసుకొచ్చి ఒక షేప్లో వాటిని కట్ చేసి ఇలా గమ్ము అంటించి ఇలాగా ఫ్లవర్ డెకోర్లా చేయాలనుకున్నాను. దానికోసం అయితే ఒక అట్టని మనం హార్ట్ సింబల్ అయితే ఖచ్చితంగా కట్ చేయాల్సి ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా రావాలండి. దానికోసం అయితే ప్లాన్ చేసుకున్నాను. ఫస్ట్ మనకి హార్ట్ అనేది కూడా పర్ఫెక్ట్గా డ్రా చేయడం కూడా రావాల్సి ఉంటుంది. మనం కట్ చేసే పేపర్ అట్టలు అవన్నీ ఉంటాయి కదా, అవి నార్మలేనండి. ఏమైనా బుక్స్కి, వేస్ట్ బుక్స్కి వెనకాల అట్టలు ఉంటాయి కదా, అవి తీసుకుని ప్లస్ నార్మల్ పేపర్స్ అయితే ఎంత ఉండో 50 రూపీస్ ఆ ప్రైస్ అయితే ఉంటుంది. అయితే డెకార్ లాగా అయితే చేయాలనుకున్నాను. అలాగే ఆ కాన్సెప్ట్ మీదుగానే ఈ హార్ట్ అయితే ఫస్ట్ డ్రా చేయడం రావాలి. అందుకని చెప్పి అలాగా దీనికి నేను ఏంటంటే, ఇది కొత్త బుక్ అండి. దీనికి స్టార్టింగ్లో హార్ట్ సింబల్ అయితే ఉంటే బాగుంటుంది కదా, అది కూడా రివర్స్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి రివర్స్లో వచ్చి నేమ్ ఏమో ఇలా మధ్యలో మనకు కావాల్సిన నేమ్ అయితే రాసుకుంటే బాగుంటుందని ఇలాగ ఫ్రీగా ఉన్నాను కదా. మైండ్ ఎప్పుడైనా మనకు బాగాలేనప్పుడు ఇలా పెయింటింగ్స్ కానీ ఏమైనా ట్రై చేస్తే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి, పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఏ కలర్ వేయాలి, నెక్స్ట్ ఏ కలర్ వేయాలి, ఎలా వేయాలి అనే దాని మీద మన మైండ్ ఉంటుంది. కానీ మనం మైండ్లో రన్ అయ్యేది మనం అంతగా అంటే ఆలోచిస్తాం, కొంచెం తగ్గుతుందండి. అందుకని ఎప్పుడైనా మనం స్ట్రెస్గా అది ఉన్నప్పుడు కూడా మనకి ఇష్టమైన పని చేయమని చాలామంది చెప్తూ ఉంటారు కదా. అందులో భాగంగానే ఇవాళ అయితే నేను షాప్లో వర్క్ అయితే అయిపోయిందండి. వచ్చేసి లంచ్ చేసిన తర్వాత లైవ్కి వద్దామని అనుకున్నాను. లైవ్కి వస్తే అందరూ బాగా మాట్లాడుతున్నారు. లైవ్కి అయితే రావడానికి కుదరలేదండి ఇవాళ. అంటే సౌండ్స్ అవి బయట కొంచెం ఎక్కువగా ఉన్నాయి, మళ్ళీ లైవ్కి వస్తే డిస్టర్బెన్స్ అవుతారని. ప్లస్ ఏంటంటే ఇది వీడియో అయితే నేను రికార్డ్ చేయాలనుకున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే హార్ట్ షేప్ ఇక్కడ డ్రా చేశాను కదండి, సేమ్ అదే విధంగా దానిపైన డబల్ హార్ట్ అయితే డ్రా చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే అండి, మనం ఎప్పుడైనా సరే బ్రష్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని నాకు ఇవాళ తెలిసిందండి. ఈ బ్రష్ ఎంత బాగుందంటే మనం హ్యాండ్ని ఎలా మూమెంట్ చేస్తే అది కూడా పర్ఫెక్ట్గా అలాగే వస్తుంది. ఈ బ్రషెస్ కూడా మీకు కావాలంటే నేనైతే రీసెంట్గా మీషోలో అయితే తీసుకున్నాను. ఒక 140 ఆ ప్రైస్కి అయితే ఒక్కో బ్రష్ ఒక 10 రూపాయలు అలా అయితే పడింది, పర్వాలేదు. ఇన్ని బ్రష్లు 140, 130కి వచ్చాయంటే బెస్టే అండి. ప్లస్ ఏంటంటే ఇవి ఇంతకీ నేను అక్కడ సరిగ్గా చూడలేదు, పెయింటింగ్ అనుకున్నాను. నెయిల్ ఆర్ట్కి సంబంధించినవి. మనం నెయిల్కి సంబంధించిన వీడియోస్ చేసినప్పుడు కూడా నెయిల్ పాలిష్తో మనం ఈ బ్రషెస్తో డిజైన్ అయితే హ్యాండ్మేడ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే నెయిల్ రిమూవర్తో వెంటనే మనం ఆ బ్రష్గా ఉన్న నెయిల్ పెయింట్ని మనం రిమూవ్ చేసుకుంటే మనం పెయింటింగ్కి వాడుకోవచ్చు, నెయిల్ ఆర్ట్కి కూడా వాడుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఏదైనా డిజైన్స్ అది వేసుకుంటాం కదా, కిచెన్ ఐటమ్స్లో కానీ లేకపోతే దేవుడి దగ్గర, పూజా మందిర్ దగ్గర డిజైన్స్, ముగ్గులు, రంగోలీ వేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ బ్రష్లు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఎందుకంటే పెద్ద పెద్ద వేయాలన్నప్పుడు అవి పెద్ద పెద్ద బ్రషెస్ తీసుకుంటారు. నార్మల్గా మనమైతే చిన్నగా రోజు డెకార్కి సంబంధించి అయితే ఈ బ్రష్లు అయితే బాగానే ఉపయోగపడతాయి. ఫస్ట్ అయితే నేను వైట్ కలర్ దాంతో డ్రా చేశాను. నేనైతే చెప్పాను కదండి, వైట్ అండ్ ఇంకొక 2-3 కలర్స్ అయితే అయిపోయినాయి. అవైతే బయటకు వెళ్ళినప్పుడు అయితే తీసుకురావాలి. ఇవైతే మా ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎక్కడ ఉండవండి. లాస్ట్ టైం డీమార్ట్లో అయితే కలర్స్ తీసుకున్నాను.
బాగున్నాయండి. అంటే మనం అంత ఎక్కువగా పెయింటింగ్స్ అవి ఏమి వేయం కాబట్టి రాను రాను అయితే ఇప్పుడిప్పుడే వేస్తున్నా. ఇంకోటి ఏంటంటే అండి, పెయింటింగ్ అనుకుంటాం కానీ మనం పర్ఫెక్ట్గా కూర్చోవాలని కూడా నాకు తెలిసిందండి. ఎందుకంటే నార్మల్గా నేను బెడ్ మీద కూర్చుని చైర్ పెట్టుకుని చేసినప్పుడు కూడా నాకు బ్యాక్ పెయిన్ అనిపించింది. అంటే పర్ఫెక్ట్గా మనం కింద కూర్చొని స్టూల్ మీద పెట్టుకొని ఇలాంటి పెయింటింగ్స్ అన్నీ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇవి నా చిన్న చిన్న టిప్స్ అండి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో రాను ఇప్పుడు దసరా అయితే వస్తుంది కదా, నేనైతే దసరాకి డ్రెస్సెస్ ఏమైనా తీసుకుంటే వీడియోస్ అవి చేస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎవరికైనా సింపుల్ మేకప్కి సంబంధించిన వీడియో కావాలి అంటే ఏ ప్రొడక్ట్స్ వాడాలి అని మెసేజ్ ఏమైనా చేశారంటే దానికి సంబంధించి మా షాప్లో ఏమన్నా అంటే సింపుల్గా ప్రైమర్, ఫౌండేషన్, కాంపాక్ట్, బెస్ట్లో ఏమన్నా చూపించమంటే కనుక మీకైతే వీలైతే చూపిస్తానండి. అలాగే ఐలాషెస్ కూడా తక్కువ రేట్లో ఒకరు కామెంట్ చేశారు. స్టార్టింగ్ అయితే 30 రూపీస్ అలా ఉన్నాయండి. పర్వాలేదు, మనం ఒకసారి పెట్టుకుని తీసేస్తాం కాబట్టి బాగానే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, నేను పింక్ కలర్ ఫస్ట్ వైట్ కలర్ లైట్గా వేసుకున్న తర్వాత పింక్ కలర్ని వాటర్లో ముంచుతూ ఇలా అయితే డ్రా చేశానండి. నార్మల్గా అయితే అట్ట మీద అయితే ఆ కలర్ అయితే వాటర్ పీల్చట్లేదు. మనం ఇవి ఉంటాయి కదా డ్రాయింగ్ బుక్స్ అనేవి, నేను బయటకు వెళ్ళినప్పుడు కలర్స్తో పాటు డ్రాయింగ్ బుక్స్ కూడా తెచ్చుకుంటారండి. సరదాగా నెక్స్ట్ టైం నుంచి మంచి మంచి పెయింటింగ్స్ అన్నీ వేయడానికి మనం ట్రై చేద్దాం. అలాగే మనం ఏ వర్క్ చేసినా కూడా దాంట్లో కొన్ని తెలుసుకోవాలని నేను బాగా తెలుసుకున్నానండి. దానికి సంబంధించిన టిప్స్ కూడా మీకు చెప్తాను. అలాగే కుర్తీ సెట్స్ ఆల్టరేషన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో. లాస్ట్ టైం 1000 సబ్స్క్రైబర్స్ గివ్అవేలో 2 మెంబర్స్కి అయితే గిఫ్ట్స్ సెండ్ చేసేసాను. ఒకటి సత్యమ్మకి అయితే సెండ్ చేయలేదు, అడగాలి అవన్నీ. అంటే ఊర్లో లేరు కదా, ఊర్లో లేను అని చెప్పారు. అందుకని నేను ఏమీ మాట్లాడలేదు. మ్యాక్సిమం అయితే పంపించేస్తానండి. వీలైతే పక్కన రివ్యూ యాడ్ చేస్తాను. ఒకరికైతే వెళ్ళిపోయింది, ఇంకొకరిది కూడా రివ్యూ పెట్టగానే మీకు పంపిస్తాను. ఇక్కడైతే పింక్ వేసిన తర్వాత రెడ్ కలర్ని వాటర్లో ఇలా ముంచి వేస్తున్నానండి. కంప్లీట్గా రెడ్, కంప్లీట్గా పింక్ వేయకపోవడానికి రీజన్ ఏంటంటే, ఆ మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది చూసారా, పైన కూడా ఇప్పుడు రెడ్ వేస్తాను. ఆ మధ్యలో మనకు నచ్చిన నేమ్ అయితే రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. వైట్ కలర్ పెయింట్తో చాలా బాగుంటుంది. ఇక్కడ బ్రష్ కూడా చాలా బాగా సపోర్ట్ ఇస్తుంది, చూసారు కదా. ఇంకా లైవ్కి అయితే రాలేదు కదండి, మీరు నాతో ఏమన్నా మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయండి. నాకు రెగ్యులర్గా ఉన్న సబ్స్క్రైబర్స్లో నాకు బాగా నేమ్స్ గుర్తుండేవి అయితే నా వీడియోస్ని రెగ్యులర్గా చూసే వాళ్ళు అయితే హైదరాబాద్ నుంచి సత్యమ్మ, ఇంకా విజయవాడ నుంచి లహరి సిస్టర్. హాయ్ సిస్టర్, ఇవాళ లైవ్కి రాలేకపోయాను. నెక్స్ట్ ఇంకా ప్రియా గారు తమిళనాడులో ఉంటారు, ఆవిడకి కూడా హాయ్. ఇంకా శ్రీదేవి గారు ఏదో ఊరు చెప్పారు. నెక్స్ట్ లహరి అయితే విజయవాడ చెప్పారు. ఇప్పుడైతే విజయవాడలో బాగానే ఉందంటండి, కానీ చాలామంది పాపం చాలా అయితే ఇంట్లో బురద అంతా వచ్చి అవన్నీ చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే నార్మల్గా వర్షం వచ్చినప్పుడు మనం వాటర్ క్లీన్ చేసుకోవాలంటేనే చాలా కష్టం అవుతుంది కదా, అలాంటిది అంతంత బురద వచ్చేసి మనం ఎంతో ఇష్టంగా చూసుకునే ఇల్లంతా కూడా ఏదో అసలు మొత్తం కంప్లీట్గా అంటే జీరో నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు దాకా కష్టపడి ఒక్కొక్క వస్తువు కొనుక్కున్న లైఫ్ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం. ఒక మధ్య తరగతి వాళ్ళకి, నార్మల్ పీపుల్కి ఉన్న వాళ్ళంటే ఏదో అడ్జస్ట్ అవుతారండి, ఏదో కొంచెం పర్వాలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మంత్లీ ఈఎంఐలు అవన్నీ ఉంటాయి. ఇంకా పాపం చాలామందికి ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అవన్నీ కూడా పోయాయి కదా, అవన్నీ ఇంకా ఈఎంఐలు ఉంటాయండి. బహుశా మరి వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో. ఇప్పుడు వాళ్ళు కొనుక్కోవాలన్నా కూడా ఆల్రెడీ లాస్ట్ టైం వాళ్ళు తీసుకున్న వాటికి కూడా ఈఎంఐలు కట్టాల్సినవి ఉంటాయి కదా. ఇవన్నీ ఆలోచిస్తే చాలా కష్టం అండి, ఎందుకంటే మైండ్ పాడైపోతుంది. ప్రభుత్వం కూడా కొంచెం హెల్ప్ ప్రతి ఒక్కరికి చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ చూసారు కదా, హార్ట్కి అయితే పింక్ అండ్ రెడ్ కలర్ అయితే డ్రా చేశాను. ఈ విధంగా సైడ్కి నుంచి డ్రా చేయడం అయితే జరిగింది. ఆ బ్రష్ కూడా చాలా బాగుందండి, ఏ విధంగా అయితే డ్రా చేశానో. అలాగే ఈ హార్ట్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే
సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి.